గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే నిర్గమకాండం 33 అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా. చూసినాము, మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? ఉపవాసంలో దొరుకుతుంది, బైబిల్ చదువుటలో దొరుకుతుంది, ప్రార్థన చేసుటలో దొరుకుతుంది, పాటలు పాడుకోవడంలో దొరుకుతుంది, ఇంకా ఇతరులకు దాన ధర్మాలు చేయటంలో దొరుకుతుంది. మోషే ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. సమస్తం విడిచిపెట్టి దేవుని ఇశ్రాయేలు జనాంగంతో శ్రమలు అనుభవించడం వలన వచ్చిండు. అదొక దేవుని పిలుపు. అప్పుడు దానికి విశ్రాంతిగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు కూడా అంది. సమస్తం పెంటగొప్ప ఎంచుకొని తార్సు పట్టణంలో, రోమా సామ్రాజ్యంలో రోమా అనే దేశంలో తార్సు అనే పట్టణంలో ఓడరేవులలో వాళ్ళు కోట్ల ఆస్తిపరులు, అతడు స్కాలర్ అపోస్తలుడైన పౌలు. అవన్నీ పెంటకు ఉపయోగించుకొని అదే ప్రాంతంలో బండ్లు కొట్టుకుంటూ డేరాలు కుడుతూ 14 పత్రికలు రాసిండు అపోస్తలుడైన పౌలు. అది ఒక పిలుపు. యేసు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంతే. మరి మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే, వాళ్ళంతా, అబ్రహాం కూడా అంతే. పిలిచినప్పుడు వాళ్ళ తాత ముత్తాలు సంపాదించిన ఆస్తులన్నీ పక్కెట్టి కానానుకు కాలి నడకతో నడుస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దాన ధర్మాలు అవి అన్య జనాంగాలు వాడుకున్నారు, తీసుకున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళ ద్వారానే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? పాటలు పాడుకుంటలలో. దావీదు మహారాజు ఎవరు? ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించిన 2వ రాజు. అతడు ఏం పాటలు పాడి పాడి రాజు అయ్యాడు. కాబట్టి మీరు చేస్తున్నది ఉద్యోగం కావచ్చు, ఏదైనా వ్యాపారమే కావచ్చు, ఏదైనా వృత్తి పనే కావచ్చు, మీరు ఏ పని అని వేయండి. లేకుంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న కానీ అయితే ప్రార్థనను చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే చదవండి. చదవకుంటే ఇతరులకు సువార్త చెప్పకుంటే ఏదైనా ఒకటి దేవుని ఆనుకొని ఉండాలి. ఉంటేనే మనకు విశ్రాంతి అనేది దొరుకుతుంది. మత్తయి సువార్త 11:20 చూడండి. ప్రయాసపడే వారమోసం సమస్య నా దగ్గర నేను విశ్రాంతి కలగజేది. మనకు విశ్రాంతి ఎలా దొరుకుతుంది? ఈ రూపకంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు విశ్రాంతి ఉంటుంది. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే, మనకు విశ్రాంతి దొరకాలంటే యేసయ్యను ఆనుకొని ఉండాలి. యేసయ్య ఎలా వచ్చేయండి భూలోకంకు? ఇతరులకు సువార్త చెప్తూ, ప్రార్థన చేస్తూ, శిష్యులు ఆయనను వెతుకుతూరు. వేకువజామున ఎక్కడ ఉన్నాడని ప్రార్థనలో ఉంటాడు. అందుకని వాక్యం ఉంది కదా, మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు మేలుగా ఉండి ప్రార్థన చేయడి. కాబట్టి మనకు ప్రార్థన ద్వారానే, క్రైస్తవానికి ప్రార్థననే వెన్నుముక. ఆ ప్రార్థనలో ఇతరులను దీవించాలి, శపించదు. చాలా సంఘాలు ఇప్పుడు క్రీస్తు రాకులు ఎత్తబడి ఎన్ని సంఘాలు? 50% సగమే. ఎందుకంటే కయీను హేబెల్లో సగం రక్షణ, బుద్ధిగల కన్యకలు సగం రక్షణ. చూసిరా, ఎక్కడికన్నా పోని 2 దొంగలలో ఒక దొంగకు రక్షణ, సగమే రక్షణ. ధనవంతు దరిద్ర రాజుల్లో ఒకరికి రక్షణ, 50%. ఇప్పుడు క్రీస్తు రాకడలో కూడా ఎత్తబడేటి సగం మాత్రమే సంఘాలు ఎత్తబడతాయి. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో వాళ్ళకు క్రీస్తు రాజ్యం దొరుకుతుంది. క్రీస్తును ధరించుకోలేని వాళ్ళకు దొరకడు క్రీస్తు. కాబట్టి క్రీస్తు రాకడలో మనం ఎత్తబడాలంటే, మన సంఘం ఎత్తబడన్నా, మన కుటుంబం ఎత్తబడన్నా, మనం ఆత్మీయతం ఎత్తబడాలన్నా ఏం చేయాలి? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తుని వేసాడు సిలువలో. చేతుల మేకులు కొడతాడు, దీవిస్తాడు. కాళ్ళ మేకులు కొడతాడు, దీవిస్తాడు. తలకు ముళ్ళకిరీటం, దీవిస్తాడు. కాబట్టి మనం దీవించాలి కానీ శపించద్దు. చాలామంది ఇప్పటివరకు శపిస్తారు. ఆ సంఘాలు ఎలా ఎత్తబడతాయి? ఆ మనుషులు ఎలా ఎత్తబడతారు? ఆ కుటుంబాలు ఎలా ఎత్తబడతాయి? చాలామంది చర్చిలో ఉన్నంతసేపు ఎలా ఉంటారు? ఏసైనా ఆనుకొని ఉన్నట్టు DNA, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అత్త కోడలికి గొడవలే, ఇంటి పక్కోళ్ళకు ముందటోళ్ళకు గొడవలే. చాలామంది ఎంప్లాయీస్ తోటి కావచ్చు, వర్కింగ్ ప్లేసే కావచ్చు, గొడవలు అయితేనే ఉంటాయి. ఎందుకు? అక్కడ DNA అనేది ఉండదు.
ఎందుకంటే ద్రాక్షలు లేని తీగలు మీరు. క్రీస్తు అన్నాడు కదా, క్రీస్తుని ఆనుకొని లేకున్నప్పుడే అత్త కోడలికి గొడవలు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే దశమ భాగం ఉండదో, ఏ కుటుంబంలో అయితే చదవడం లేదో, ఏ కుటుంబంలో అయితే సువార్త చెప్పడం లేదో, ఏ కుటుంబంలో అయితే గృహ కూడికలు లేవో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన తక్కువ ఉందో, ఆల్ నైట్ ప్రేయర్ లేదు, ఆ కుటుంబంలో గొడవలు ఉంటాయి, ప్రశాంతత ఉండదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కుటుంబాలు విడిపోతున్నాయంటే గొడవలే. కాబట్టి మనం ప్రార్థన ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రార్థన మహాపర్వతంలో అవుతుంది. అవగేంద్ర విశ్వాసం కొండలు కూడా కలవచ్చు. హిమాలయ పర్వతాలు చూడండి, 8840 మీటర్లు ఎత్తున ఆ కొండను బంగాళాఖాతంలో ఉండే పడుతుంది. ఎంత జస్ట్ లిటిల్ ఫెయిత్, మస్టర్డ్ సీడ్. హౌ మెనీ పీపుల్ అంటే కానాన్ 2. ఎందుకంటే వితౌట్ ఫెయిత్ ఎర్ర సముద్రం దాటిన తర్వాత విశ్వాసం లేకుండా 3,000 మంది అమరుల చేత చంపబడ్డారు. ఓన్లీ 2 పీపుల్ వెంట్ టు కానాన్. చూసిన ఇద్దరు మాత్రమే కానాన్ వెళ్ళారు. సో యాజ్ ఏ గుడ్ క్రిస్టియన్, ప్లీజ్ రీడ్ ద బైబిల్ మోర్, ప్లీజ్ ప్రే మోర్, ప్లీజ్ ఫాస్టింగ్ మోర్, ప్లీజ్ షేర్ యువర్ టెస్టిమనీ విత్ అదర్స్, గాస్పెల్ మోర్. Please listen the word of God through television or through touch phone or through earphones, anyone. వినుట వల్ల విశ్వాసం అయ్యాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి 30 times, 6 times, 100 times. ఓకే, ప్రైజ్ లార్డ్. బాయ్ బాయ్.